హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనిల్ సునీల్ బ్లాగ్స్. ఈరోజు మా హస్బెండ్ బర్త్డే. సో మా హస్బెండ్ బర్త్డే సందర్భంగా సెలబ్రేషన్స్ ఏంటో చూసేసేయండి. సో మేము ట్రిప్కి వెళ్ళొచ్చామండి, తిరుపతి వెళ్ళొచ్చాము. సో వెస్టర్డేనే వచ్చాము. ఇక నెక్స్ట్ డే మా హస్బెండ్ బర్త్డే. సో ఏమి ఇవ్వాలో గిఫ్ట్ నాకేం అర్థం కాలేదు, ఏం తోచలేదు. సో ఇక మాకు ఒక పొలం ఉన్నదండి. ఆ పొలంలో మొక్కలు వేస్తే ఇక అవి పెరుగుతాయి కదా, కొంచెం గుర్తుగా ఉంటుందనేసి నేను మొక్కలు గిఫ్ట్గా ఇచ్చాను తనకి. తను నాటాడండి మా పొలంలో. తనకి బేసిక్గా అంటే కేక్ కటింగ్స్ అని అట్లా ఏమి ఇష్టం ఉండవు, కానీ అవి మనం చేయకుండా ఉంటామా, అవి కూడా చేసేసాము. చూసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మొక్కల్ని నాటాము, ఆవును పూజించాము. సో కొంచెం ఇంట్లో పులిహోరని అవన్నీ చేసాము, కానీ అవన్నీ తీయలేకపోయాను వీడియో, ఎందుకంటే కొంచెం టైర్డ్ అయ్యి వచ్చాము కాబట్టి. మేము ఊరి నుంచి వచ్చేసేటప్పటికి ఎస్టర్డే వచ్చాము. నెక్స్ట్ డేనే కదా మా హస్బెండ్ బర్త్డే. సో అలా ఇక మొక్కలు నాటడానికి మాత్రానికి మా పొలానికి వెళ్ళామండి. మొక్కలు గుర్తుగా ఉంటాయి కదండి, బర్త్డే రోజు మొక్కలు నాటితే అది పెద్ద అయిన తర్వాత వాటికి ఫ్రూట్స్ వస్తాయి, మనం తినొచ్చు, అయినా గుర్తుండిపోతాయండి. పుట్టినరోజు మొక్కలు నాటడం అనేది ఒక మంచిదండి. ఇట్లా నాటితే చాలా మంచిదండి. మీరు కూడా మొక్కల్ని ఎప్పుడైనా నాటండి. బర్త్డే రోజు, మ్యారేజ్ డే రోజు, ఎప్పుడో ఒకప్పుడు ఒక్కసారైనా నాటండి. సో అలా మా వారికి బర్త్డే విశేషం అక్కడే చెప్పేశానండి, మొక్క ఇచ్చేసి ఫ్లవర్ ఇచ్చేసి. సో మాకు లేట్ అయిపోయిందండి, నైట్ అయిపోయింది. సో అప్పుడే మాది జీబు కూడా పంచర్ అయిపోయింది, టైర్ పంచర్ అయిపోయింది. నడుచుకుంటూ మెయిన్ రోడ్కి వెళ్ళిపోయామండి. ఇంకేమీ లేవు. అట్లనే చెప్పులు కూడా వేసుకోలేదు, తిరుపతిలో మర్చిపోయి వచ్చాము. చెప్పులు వేసుకోకపోయినా అట్లనే నడుచుకుంటూ వెళ్ళిపోయాం. తర్వాత ఆవు మాత వచ్చింది. సో తనకి ధాన్యం అలా పెట్టేశాము. ఇక నేను చిన్నపాటి డెకరేషన్ చేశానండి, సింపుల్గానే చేశాను. హెవీ కూడా కుదరలేదండి. చెప్పాను కదండి ఊరిలో వచ్చామని. సో అలా కొంచెం వీడియో ఎడిటింగ్ అలా మొన్న ఊరెళ్ళి వచ్చిన క్లిప్స్ ఉంటే అలా యాడ్ చేసి హ్యాపీ బర్త్డే విషెస్ చెప్పాను తనకి సింపుల్గా. సో ఒక కేక్ తెప్పించాను. ఇంకా ఇంట్లోనే క్యాజువల్గానే HBDAD హ్యాపీ బర్త్డే HBD. సో హస్బెండ్ హస్బెండ్, DAD డాడ్. అన్ని విధాలుగా ఓవర్గా మాకు అందరికీ మా ఫ్యామిలీకి సెట్ అవుతుంది అనేసి HBDAD అనే లెటర్స్ని పెట్టేసామండి. అది ఒకటి తెచ్చుకున్నాం, కేక్ ఒకటి కట్ చేసాము, మొక్కల్ని నాటేసాము. పాపం తన బర్త్డేకి ఏదో ఒక గిఫ్ట్ ఇస్తూనే ఉంటాము. ఇక టైం లేక తనకి మొక్క ఇచ్చాను. తను చాలా హ్యాపీ ఫీల్ అయ్యింది మొక్క ఇస్తేనే గిఫ్ట్. ఇదే నాకు ఎక్కువ, మొక్క నాటడం అంటే ఏంటి అనేసి. సో ఇక మా పిల్లలు క్లాప్స్ కొట్టి హ్యాపీ బర్త్డే డాడీ అని చెప్పేశారు. ఇంకా అందరికీ కేక్ తినిపించేసేసి అలా అలా జరిగిపోయిందండి హ్యాపీ బర్త్డే. సరే చూసేసేయండి. సెకండ్ హ్యాపీ బర్త్డే శ్రీవారు. సో ఇలా అయిపోయింది మా బర్త్డే సెలబ్రేషన్స్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. బాయ్. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి.